వెల్కమ్ టు ది పాయింట్. నేను సతీష్. దశాబ్దాలుగా తన చరిత్రను క్రీస్తు శకం 711లో మొహమ్మద్ బిన్ కాసిం సింధుపై చేసిన దండయాత్రతో ప్రారంభమైందని చెబుతూ వచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు ఒక్కసారిగా 5000 సంవత్సరాల వెనక్కి వెళ్ళింది. స్వాతంత్ర ఉద్యమం, అవిభాజ్య భారత చరిత్ర, సింధు నాగరికత, సంస్కృతం, తక్షశిల, పాణిని ఇలా ఒకప్పుడు పెద్దగా ప్రస్తావించిన అంశాలను ఇప్పుడు ప్రపంచానికి గొప్పగా చెప్పుకుంటోంది. ఇంతకాలం భారతీయ నాగరికతతో తమకు పెద్దగా సంబంధం లేదని చెప్పిన పాకిస్తాన్ ఇప్పుడు అదే నాగరికతకు వారసులమని ఎందుకు ప్రచారం చేస్తోంది? ఇది నిజంగా చరిత్రపై కొత్త అవగాహన, లేదంటే సింధు జలాల వివాదంలో అంతర్జాతీయ మద్దతు పొందేందుకు రూపొందించిన వ్యూహమా అన్నది ఇప్పుడు పూర్తి విశ్లేషణలో టు ది పాయింట్లో తెలుసుకుందాం. ఇటీవల కాలంలో భారత్ పాకిస్తాన్ మధ్య సింధు జలాల అంశం మళ్ళీ ప్రధాన చర్చగా మారింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తన వాదనను బలోపేతం చేసుకునేందుకు కేవలం నదీ ఒప్పందాలనే కాకుండా చరిత్రను కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ప్రపంచ దేశాల ముందు తాము 1000 సంవత్సరాల నాగరికతకు వారసులమని చూపించేందుకు పాకిస్తాన్ దౌత్యపరమైన ప్రయత్నాలు వేగవంతం చేసినట్టుగా కనిపిస్తోంది. సింధు నాగరికత ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన పట్టణ నాగరికతల్లో ఒకటి. ఆ విషయం మీకు తెలుసు. సుమారు క్రీస్తు పూర్వం 3300 నుంచి 1300 మధ్య ఈ నాగరికత అభివృద్ధి చెందింది. నేటి పాకిస్తాన్, వాయువ్య భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో సింధు నాగరికతకు సంబంధించిన అవశేషాలు లభించాయి. అందువల్ల సింధు నాగరికత చరిత్ర భౌగోళికంగా నేడు 2 దేశాలకు కూడా సంబంధం కలిగి ఉంది. అయితే గతంలో పాకిస్తాన్ అధికారిక చరిత్రలో ఇస్లాం పూర్వ నాగరికతలకు అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం అదే అంశాలను ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. పాకిస్తాన్లో తక్షశిల, మొహంజదారో, హరప్పా వంటి పురాతన ప్రాంతాలను విదేశీ రాయబారులతో సందర్శించు అక్కడి వారసత్వాన్ని ప్రపంచానికి చూపిస్తోంది. ఇటీవల ఆస్ట్రేలియా హైకమిషనర్ తక్షశిలను సందర్శించడం, బ్రిటిష్ హైకమిషన్ పాకిస్తాన్ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు మద్దతు ప్రకటించడం వంటి పరిణామాలను కూడా పాక్ తన ప్రచారంలో భాగంగా చూపిస్తోంది. ఈ ప్రయత్నాలు కేవలం పర్యాటక అభివృద్ధి కోసమేనా, లేదంటే అంతర్జాతీయంగా సానుభూతి పొందేందుకు చేపట్టిన దౌత్య వ్యూహమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే సింధు జలాల అంశం అంతర్జాతీయ వేదికలపై చర్చకు వస్తున్న సమయంలోనే ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. ఇక మరో ఆసక్తికరమైన అంశాన్ని నేను టు ది పాయింట్లో భాగంగా మీ ముందుకు తేబోతున్నా. సాంస్కృతిక భాష దేశ విభజన తర్వాత మొదటిసారిగా పాకిస్తాన్లో కొన్ని విశ్వవిద్యాలయాల్లో సంస్కృతాన్ని మళ్ళీ బోధించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్లో సంస్కృత కోర్సులను ప్రారంభించడం దీనిలో భాగంగా చర్చనీయాంశమైంది. సంస్కృత భాషను అధ్యయనం చేయడం ద్వారా తమ ప్రాచీన చరిత్రను అర్థం చేసుకోవచ్చని అక్కడి విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. కొంతమంది పాకిస్తాన్ విద్యావేత్తలు మరో అడుగు ముందుకేసి సంస్కృత వ్యాకరణ మహర్షి పాణిని ప్రస్తుత పాకిస్తాన్ భూభాగంలో జన్మించారని, తక్షశిలలో బోధించారని పేర్కొంటున్నారు. చారిత్రకంగా పాణిని జన్మస్థలంగా భావించే షాలాతుర గ్రామం నేటి పాకిస్తాన్లోనే ఉండడం వల్ల ఇలాంటి వాదనలు చేస్తున్నారు. అసలు పాణిని జీవించిన కాలంలో భారత్, పాకిస్తాన్ అనే దేశాలే లేవు. అవి ఒకే పురాతన భారత ఉపఖండంలోని ప్రాంతాలు. అందువల్ల ఆయనను ఆధునిక జాతీయతతో ముడిపెట్టడం చారిత్రకంగా క్లిష్టమైన అంశమని అనేక మంది చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. అలాగే తక్షశిల విశ్వవిద్యాలయం కూడా నేటి పాకిస్తాన్లోనే ఉన్నప్పటికీ అది ప్రాచీన భారతీయ జ్ఞాన సాంప్రదాయానికి చెందిన ప్రముఖ విద్యా కేంద్రంగా చరిత్రలో గుర్తింపు పొందింది. అక్కడ భారత ఉపఖండం నలుమూలల నుంచి విద్యార్థులు వచ్చి విద్యాభ్యాసం చేశారు. కాబట్టి దానిని కేవలం ఒక ఆధునిక దేశ వారసత్వంగా చూపించటం సరైన చారిత్రక దృక్కోణం కాదని పలువురు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్లో అనార్కలి బజార్ ఒకప్పుడు సంస్కృత గ్రంథాల ప్రచురణకు కేంద్రంగా ఉండేది. అక్కడ నుంచి భారత ఉపఖండంలోని అనేక ప్రాంతాలకు పుస్తకాలు వెళ్ళేవని అక్కడ కొందరు పరిశోధకులు చెబుతున్నారు. ఇక విభజనకు ముందు ఉన్న సాంస్కృతిక విద్యా సంబంధాలను గుర్తు చేసే అంశంగా దీనిని భావిస్తున్నారు. మరోవైపు రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ మొత్తం ప్రచారాన్ని సింధు జలాల వివాదంతో అనుసంధానించి చూస్తున్నారు. తమ భూభాగంలో 1000 సంవత్సరాలుగా సింధు నాగరికత అభివృద్ధి చెందిందని, ఆ నదీ వ్యవస్థతో తమ చారిత్రక సంబంధం ఉందని ప్రపంచానికి చూపించాలన్న ఒక్క ఉద్దేశంతో పాకిస్తాన్ ఈ కథనాన్ని బలంగా ముందుకు తెస్తోందని విశ్లేషిస్తున్నారు చాలామంది చారిత్రక కారులు. ఇక చారిత్రక వారసత్వాన్ని దౌత్యపరమైన వాదనకు బలంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తోందని అంటున్నారు. సింధు జలాల కోసం
చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తూ పాటలు పడుతున్న పాకిస్తాన్ అనుకున్నది అంత సులువుగా నెరవేరడం కష్టమే. అసలు అంతర్జాతీయ చట్టాల ప్రకారం నదీ జలాల హక్కులు ప్రధానంగా దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు, అంతర్జాతీయ న్యాయ సూత్రాలు, ప్రస్తుత భౌగోళిక సరిహద్దుల ఆధారంగానే నిర్ణయించబడతాయి. వేల సంవత్సరాల క్రితం ఉన్న నాగరికతలు లేదంటే సాంస్కృతిక వారసత్వం మాత్రమే జల హక్కులను నిర్ణయించవు. కాబట్టి చరిత్రను ప్రస్తావించడం రాజకీయ దౌత్యపరమైన వాదనలో భాగం కావచ్చు, కానీ అది ఒక్కటే చట్టపరమైన ఆధారం కాదు. ఈ విషయాన్ని పాకిస్తాన్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ముఖ్యమైన అంశం నేను మీకు చెప్పబోతున్నా. సింధు నాగరికత అనేది ఏ ఒక్క దేశానికి చెందిన వారసత్వం కాదు. ఈ విషయంలో ఇది ఒక మైండ్గా పాకిస్తాన్ తీసుకోవాలి. నేటి భారత్, పాకిస్తాన్ రెండింటి భూభాగాల్లోనూ ఆ నాగరికతకు చెందిన పురావస్తు ప్రాంతాలున్నాయి. అందువల్ల అది మొత్తం దక్షిణాసియా నాగరికతకు చెందిన ఉమ్మడి వారసత్వంగా ప్రపంచ చరిత్రకారులు గుర్తిస్తున్నారు. మొత్తంగా చూస్తే పాకిస్తాన్ ఇప్పుడు తన ప్రాచీన చరిత్ర, సింధు నాగరికత, తక్షశిల, సంస్కృతం, పాణిని వంటి అంశాలను మరింతగా ప్రస్తావించడం వెనుక సాంస్కృతిక కారణాలతో పాటు దౌత్యపరమైన వ్యూహం కూడా ఉందన్నది క్లియర్ కట్గా మనకు అర్థమవుతోంది. అయితే చారిత్రక వారసత్వాన్ని ఆధునిక రాజకీయ అవసరాలకు అనుగుణంగా ఎలా వినియోగిస్తున్నారు, సింధు జలాల వివాదంలో ఈ కొత్త కథనం ఎంతవరకు ప్రభావం చూపుతుంది అన్నది రాబోయే రోజుల్లో అంతర్జాతీయ వేదికలపై జరిగే పరిణామాలు బట్టే తేలనుంది. ఇది టు ది పాయింట్. దిస్ ఈజ్ సతీష్, చీఫ్ ఎడిటర్ 99 టీవీ, సైనింగ్ ఆఫ్.